బ్యాడ్మింటన్ టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ కు వరాలు ప్రకటించింది ఏపీ సర్కార్. విజయవాడలో కిదాంబిని ఘనంగా సన్మానించారు బాబు. శ్రీకాంత్ కు గ్రూప్ 1 ఉద్యోగం, 1000 గజాల ఇంటి చోటు, 50 లక్షల నగదు ఇచ్చారు. అటు తొందరలోనే ఏపీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు చంద్రబాబు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో టైటిల్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ కి భారీ నజరాన ప్రకటించింది ఏపీ సర్కార్. శ్రీకాంత్ కు 1000 గజాల స్థలం, 50 లక్షల నగదును గిఫ్ట్ గా ఇచ్చింది. వీటితో పాటు గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇక కోచ్ పుల్లెల గోపీచంద్ కు 15 లక్షల బహుమతి ఇస్తామన్నారు. విజయవాడ తుమ్మల కళాక్షేత్రంలో జరిగిన సన్మాన సభకు ఏపీ మంత్రులు, నేతలు, అధికారులు హాజరయ్యారు. ఇక శ్రీకాంత్ ఏపీ తరపున ఆడాలని కోరారు చంద్రబాబు. ఆయనకు ఎట్లాంటి సాయమైనా చేస్తామన్నారు. నోబెల్ బహుమతి సాధించే తెలుగు వారికి 100 కోట్ల ప్రోత్సాహకం ఇస్తామని మల్లోపారి ప్రకటించారు బాబు. అటు ఒలింపిక్స్ లో మెడల్ గెలిచేలా ఆటగాళ్లు ప్రయత్నాలు చేయాలన్నారు. తొందరలోనే అమరావతిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు బాబు. ఇండోనేషియా ఓపెన్ లో గెలిచాడు. అక్కడి నుంచి గెలిచిన కొన్ని రోజుల్లోనే ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సాధించి ఒక సంచలనం సృష్టించాడు. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్ లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. అదే మరి ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని కూడా కోరుతున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే క్రీడాకారులు ఇట్లాంటి విజయాలు సాధిస్తారన్నాడు కిదాంబి శ్రీకాంత్. అది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మాన సభ అనేది చాలా ఆనందంగా ఉందండి. ఇది ఎంత ఆనందంగా ఉందో చెప్పుకోలేను. నేను ఇంత పెద్ద ప్లేయర్ అయినా నేను గోపీచంద్ గారి అకాడమీలో ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఆ అకాడమీ ఇవాళ అక్కడ ఉండడానికి కారణం మన చంద్రబాబు గారు. ఆంధ్రాలో బ్యాడ్మింటన్ ఉంది, ఇంత బాగా ఆడతారు ఆంధ్ర ప్లేయర్స్ అని చెప్పుకోవడానికి కారణమే ఈయన. సో సార్, మీ ప్రోత్సాహం ఎప్పటికీ ఇలాగే అన్ని స్పోర్ట్స్కి ఉండాలని కోరుకుంటూ. విదేశాల్లో కొన్న షటిల్ రాకెట్లను చంద్రబాబుకిచ్చారు కిదాంబి. దాంతోటే సరదాగా వేదిక మీద ఇద్దరు కొద్దిసేపు షటిల్ ఆడారు.